ఓం నమ శివాయ నమ. పార్వతీ హృదయవల్లభ గంగాధర జటాధర, హే పరమేశ్వర, నీ అనుగ్రహం లేనిదే చీమైనా కొట్టదు. కనుక ప్రతి సన్నివేశం నీ వల్లనే జరుగుతుంది. అజ్ఞానం లేని మేమేమనుకుంటామంటే, నాకు వారి వల్ల అపకారం జరిగింది, వీళ్ళ వల్ల అపకారం జరిగింది, వాళ్ళ వల్ల మేలు జరిగింది, వీరి వల్ల మేలు జరిగింది, అనేక విధాలు అనుకుంటుంటాం. తాత్కాలికంగా కొన్ని కారణాలు కనబడినా కానీ వాస్తవానికి మీరు ఆడించే జగన్నాటకం అంతా కూడా గ్రహించేది ఎప్పుడు అనేది అర్థం చేసుకునే పరిస్థితి చాలామందికి ఉండదు. జగన్నాటక సూత్రధారి, సృష్టిని ఆడించే నాటకం ఇదే. ఈ నాటకాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు ఆనందిస్తుంటారు, సంతోషంతో ఉంటారు, పరమానందంగా ఉంటారు. ఓం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సువి సువి సువాలమ్మ నంబుతు దేవకి నందను గనియే. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే. నవ్వుచు దేవకి నందను గనియే. శశివడిచే దివసంబులు గడిచే దిశల దేవతల దిగుళ్ళు మడచి. శశివడచే అలసంబులు విడిచే దిశల దేవతల దిగుళ్ళు విడిచి. దిశల దేవతల దిగుళ్ళు విడిచి. వీసు వీసు వాలమ్మ నవ్వుచు దేవకి నందను గని. నవ్వుచు దేవకి నందను గని. కావిరి విరిసే కంసుడు గినిసి వావిరి పువ్వుల వానలు కురిసి. కావిరి విరిసే కంసుడు గినిసి వావిరి పువ్వుల వానలు కురిసి. కావిరి విరిసే కంసుడు గినిసి వావిరి పువ్వుల వానలు కురిసి. సువి సువి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గని. నవ్వుచు దేవకి నందను గని. నవ్వుచు దేవకి నందను గని. కలిజారే వెంకటపతి మీరే నాంచారమ్మకు అలకలు తీరే. కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగకు అలకలు తీరే. కలిజారే వెంకటపతి మీరే అలిమేల్ మంగకు అలకలు తీరే. నాంచారమ్మకు అలకలు తీరే. సువి సువి సువ్వాలమ్మ నంబుచు దేవకి నందను గని. నంబుచు దేవకి నందను గని. హే కృష్ణ ముకుంద, నీ లీలలు మాయలు వింటుంటేనే పరమానందం, పరమభరితం. ప్రేమానురాగాలతో కూడుకొని అనేక ఆధ్యాత్మిక చింతన లోపలికి వెళ్ళిపోయి ఆ ఆధ్యాత్మిక విషయాలను అన్నమాచార్యుల వారు ఎంత చక్కగా వివరించారంటే, ఈ యొక్క జానపద గీతం ఇది ఆయన రచనలో ప్రతి ఒక్క పద కవితలో జ్ఞానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పవిత్రత ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని నిజంగా మన కళ్ళ ముందు ఉంచుతాడు. అన్నమాచార్యులు లాంటి జ్ఞాని అప్పుడప్పుడు వచ్చి లోకానికి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తూ ఉండాలి. నమో కృష్ణ, నమో కృష్ణ. గ్రామ పెద్ద గురుగారు తర్వాత పరమాత్మ జరాసంధుని చంపాలని ప్రయత్నించారు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా చిత్తుగా అతన్ని కొట్టారు. అతని సైన్యం అంతా కూడా పారిపోయింది. అయితే ఇక్కడ నాకు సందేహం ఉంది. ఏంటది? ఎంతోమంది రాక్షసులను చిన్న బాల్యం నుండి చంపుకుంటూ వచ్చిన కృష్ణ పరమాత్మ కంసుడిని కూడా చంపిన మేనమామని చూసి కూడా తెలిసి కూడా చంపిన పరమాత్మ అంటే అధర్మాన్ని ఆయన సహించలేడు. అయితే జరాసంధుని విడిచిపెట్టాడు. కొంతమంది ఏమంటారంటే, అతను జరాసంధుని యొక్క భయానికి భయపడి ద్వారకా నగరాన్ని సముద్ర గర్భంలో నిర్మించుకున్నాడని అంటున్నారు. సహజంగా మానవులు అంటున్నారు. ఇదిలో వాస్తవం ఎంత? పరమాత్మ ఏది చేసినా ఆయన ఆలోచనలో ఏముంటాయో ఎవ్వరికి అర్థం కాదు. ఎందుకంటే పరమాత్మని మనం ఆయన యొక్క చేసిన పనులకు ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలని అనేక మందికి తెలియదు. కొందరు వ్యతిరేక కోణంలో చూస్తారు, కొందరు ఇంకొక రకంగా చూస్తారు, ఇంకొక రకంగా నేను చెప్పినట్లుగా భయపడి పారిపోయినారు అంటారు, భయపడి వదిలేసినారు అంటారు.
చేసిన దుర్మార్గాలు, హింసాయుధ ధోరణులు, కుల కులాభిమానము, జాత్యాభిమానం పెట్టుకొని రాక్షసు సంబంధించినటువంటి వాళ్ళ కులాన్ని మాత్రమే ఉద్ధరించుకొని మిగతా వాళ్ళందరినీ నానా విధాలుగా హింసించడం మొదలుపెట్టాడు. ముందు చెప్పుకున్నాం కదా, ఈ మధురా నగరం సమీపంలో అనేక చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఈ యాదవ కులంలో కొన్ని తెగలు ఉన్నాయి. అందులు, వృష్ణభోజులు, ఇలాగ అనేక మంది ఉన్నాయి, యాదవులు. అయితే ఈ సొంత కులంలో వాళ్ళని చాలా హింసించాడు కంసుడు. సొంత కులంలో వాళ్ళని నానా రకాలుగా హింసించడం మొదలుపెట్టాడు. అంటే ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడతారో అందరిని తీసుకెళ్ళి కారాగారంలో వేయటం, హింసించటం. ఇది చూసిన వాళ్ళు అతని ఇతర కులాలన్నీ కూడా పారిపోయాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి మగధ సామ్రాజ్యం, ఇతర సామ్రాజ్యాల్లో రాజుల దగ్గరికి వెళ్ళి ఇతర దేశాల్లో తలదాచుకున్నారు పోయి. ఇది పరమాత్మ కొంతకాలం సహించాడు. ఎందుకంటే ఏదైనా కూడా ఆ యొక్క ఎంత ఎత్తుకు ఎదిగితే అంత విరిగిపోవలసిందే అనే సిద్ధాంతం మనకు తెలిసింది. అది సామెత, విరిగేదానికి విరుగుట కొరకై. కనుక మనం ఈ విధంగా కంసుడు చంపిన తర్వాత కంసుని భార్యలు ఎవరు? జరాసంధుని కూతుర్లు. జరాసంధుని కూతుర్లు విధవలైపోయారు కనుక అల్లుడిని చంపాడు కనుక పరమాత్మని దండెత్తి వచ్చాడు. సరే, పరమాత్మ ఎందుకు చంపలేదు అని మీరు అడుగుతున్నారు. పరమాత్మ ఒక మాట చెప్తాడు. సహజంగా ఆయన ఎప్పుడు చేసే మాట అంటాడు. అర్జునుడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా పాండవులతో కలిసి ఉన్నప్పుడు ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తాడు. పరమాత్మ, ఈ జరిగే కార్యక్రమాలు, ఇలా హింసాయి ధోరణులు, ఇవన్నీ మీరు నిర్వహిస్తున్నది అని అనేక వేదాలు చెప్తాయి, జ్ఞానం చెప్తుంది. మరి ఇది ఎలా ఎవరు చేస్తున్నారు అని అడుగుతాడని. ఈ కౌరవుల దురాఘాతానికి అడ్డు లేదా అని అంటాడు. ధర్మరాజు అడగడంతో పరమాత్మ చెప్తాడు, ఎవరి మారణకర్తలు వారికై వేచి ఉంది. ఎవరి మారణకర్తలు వారికై వేచి ఉన్నప్పుడు మనం నెమ్మదిగా చూస్తూ ఉండడమే, అంతేకాని మనం ఇంకేం చెయ్యం. ఎందుకు అంటే ఎవరి చేతిలో చావాలని నిర్ణయించబడి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని, విధి రాసిన నిర్ణయాన్ని పరమాత్మ కూడా వ్యతిరేకంగా పోడు కదా. ఆయన్ని ఎవరు చంపాలో వాళ్ళని చంపుకుంటూ వస్తున్నాడు. ఎవరి చేతిలో చనిపోవాలో వాళ్ళ చేతిలో చనిపోతాడు. ఎందుకంటే మనకు మహాభారతంలో చూసినట్లయితే 5 మంది మహాసింహబలులు, 1000 ఏనుగుల బలవంతులు ఒకే జన్మ నక్షత్రంలో పుట్టుంటారు. ఆ యొక్క నక్షత్రంలో పుట్టిన 5 మంది మహావీరులు, వారికి ఉన్నటువంటి శాపం ఏమంటే, ఎవరి చేతిలో ముందు చస్తే మిగిలిన 3 కూడా వాళ్ళ చేతిలో చనిపోతారు అనేది అక్కడ జరగవలసిన కార్యం. భీముడి చేతిలో మొట్టమొదట చంపబడిన వాడు బకాసురు రాక్షసుడు. కనుక భీముడు బకాసురుని చంపేశాడు కనుక ఇంకెవరిని చంపాలి? కీచకుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, ఈ యొక్క మన జరాసంధుడు ఉన్నాడు. కనుక ఆయన అన్నీ తెలుసు కనుక పరమాత్మకు తెలియదేముంది. ఆయన లీలా వినోదాలు ఎలా ఉంటాయి. ఆయన అనుకుంటే ఒక క్షణం పట్టదు. అసలు ఈ పరమాత్ముడు సృష్టిని శాసించేవాడు ఇలాంటి వాళ్ళని చెప్తా. శ్రీకృష్ణుడు భయపడి పారిపోయి అక్కడ ద్వారకా నగరంలో నిర్మించుకోవడానికి కొంతమంది అపోహలు అన్నమాట. పరమాత్మని అనుగ్రహిస్తున్నానంటే మనం మానవులమా? మనం ఎంత, ఆయన ఎంత? విశ్వరూపధరుడైనటువంటి విశ్వేశ్వరుడు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఈ ఆలోచన చాలామందికి రాదు. తర్వాత ఎప్పుడైతే జరాసంధుడు పారిపోయిన జరాసంధుడు ఏం చేశాడు? ఏ విధంగానైనా బలరామకృష్ణుడు చంపేయాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం వల్ల అతడు అనేక విధాలుగా పథకాలు వేస్తున్నాడు చంపాలని. సరే, సమయం రానని కూడా పరమాత్మ వేచి ఉన్నాడు. ఆ సమయం వచ్చినాక వాడికి మృత్యు అనుకోకుండా వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరు ఎప్పుడు చనిపోవాలి, ఎలా చనిపోవాలి, ప్రతి మానవుడి యొక్క జీవితం అంతా కూడా పరమాత్మ చేని రచించబడిన రచన విధివ్రాత. విధాతకే తండ్రి అయినటువంటి వాడు విధాత ఏం చేశాడు? తండ్రికి తెలియకుండా ఉంటుందా?
కనుక తన కొడుకు ఎలాంటి వాడు, తన బిడ్డలు ఎలాంటి వాళ్ళు ప్రతి తండ్రికి తెలుస్తుంది. తెలియకుంటే ఏముండదు, మొదట తెలియకపోయినా మళ్ళా తెలుస్తుంది. ఈ విధంగా పరమాత్మ ఎవరి చేతులు చంపబడాలో వాళ్ళని విడిచిపెడతాడు, తాను చేయవలసిన మాత్రం తను చేస్తాడు. కనుక మనం జరాసంధుడిని చంపడానికి భీముడు పుట్టి ఉన్నాడు. భీముడి చేతిలోనే వాడు చనిపోవాలి, అంతేకాని తాను చంపకూడదు కదా. ధర్మం తప్పని వాడు శ్రీకృష్ణ పరమాత్మ, సత్యం అనుసరించేవాడు పరమాత్మ, జ్ఞానానికి జ్ఞానస్వరూపం పరమాత్మ, భగవద్గీతే పరమాత్మ, భగవంతుడే పరమాత్మ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.